కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృకు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరింద మిలిన మనము మనము భగవంతు మరగలు పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీతములు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరింజేరుమనేడి తండ్రి తండ్రి పోతన మహాభాగవతము సప్తమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. దానవేంద్రుడైన హిరణ్యకశిపునితో ప్రహ్లాదుడు ఈ విధముగా సంభాషించినారు. సమస్త ఇంద్రియాలు ఆ హరిధ్యానములో పరవశము కావలయునని. పద్యభావము. దానవేంద్ర, హరిని పూజించే హస్తమే హస్తము. ఆ చిన్మయుణ్ణి పూజించని చేతికి సార్థకత లేదు. నారాయణుని కీర్తించే నాలుకే నాలుక లేని ఎడల ఆ నాలుకకు చరితార్థకత లేదు కదా. శ్రీపతిని చూసిన చూపులే చూపులు, మిగిలిన చూపులకు విలువ లేదు. శేషశాయి పాదాలకు మృక్కే శిరస్సు శిరస్సు. శ్రీ మహావిష్ణువు కథలు వినే చెవులే చెవులు, మధుసూదనుని తలచే మనస్సే మనసు, పరంధామునికి ప్రదక్షిణము చేసే పాదాలే పాదాలు, పద్మనాభుని భావించే బుద్ధే బుద్ధి, లేకపోతే అది సద్బుద్ధి కాదు. అంబుజాక్షుని గూర్చి ఆలోచించే దినమే సుదినము, లేకపోతే ఆ దినము దుర్దినము. చక్రధారి మహత్యాన్ని గురించి తెలియపరిచే చదువే చదువు, గోవిందుని గురించి బోధించే గురువే గురు. విష్ణువును సేవింపమని చెప్పే తండ్రే తండ్రి. మానవ శరీరములోని మనసు, శిరస్సు, కాళ్ళు, చేతులు, చూపులు, చెవులు, నాలుక, బుద్ధి ఒక్కటేమిటి? సమస్త ఇంద్రియాలు ఆ హరి ధ్యానములో పరవశము కావాలనని విశదీకరించినారు. శుభం. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరినిద మిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతింతు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీతమును చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరింజేరుమనియడి తండ్రి తండ్రి. శుభం.